నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను చాలా వీడియోల్లో చాలాసార్లు ఈ మందు పక్షవాతం కానీ పక్షఘాతం కానీ ఈ మోకాళ్ళ నొప్పులున్నోళ్ళకి లేక వాయువు వాతము 84 వాత రోగాలు ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఈ పెయిన్ ఆయిల్ కానీ లేక ఎక్కడైనా చేతులు కాళ్ళు పొట్టేసినాయి, పొడి నొప్పులు ఉన్నాయి, ఈ పక్షవాతమై చేయి కాళ్ళు మూమెంట్ రావట్లేదు, కదలట్లేదు, కొంతమంది కోమాలో ఉన్నోళ్ళకు కూడాను నరాలు వదిలేడిసి ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలని చాలాసార్లు చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మళ్ళీ నన్ను మూలికలు దొరకట్లేదు, నేను అది దొరకలేదు చేసుకోలేకపోతున్నా, ఎదిగే కష్టమవుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. మీకు ఒక అద్భుతమైన మొక్క ఈరోజు ఇక్కడ తైలం మళ్ళీ చూపిస్తున్నాను. నీట్గా మీరుగా చూసుకోండి. అదేవిధంగా చాలామంది ఏంటంటే ఆయిల్ పూసుకుంటే మొత్తం నొప్పులు వెళ్ళిపోతాయా, మళ్ళీ రావా, ఇంకా కొంతమంది ఈ ఆయిల్ ఒక్కటే పూసుకుంటే పక్షవాతం పూర్తి అయిపోతుందంటే ఎప్పుడూ కూడా పై పూతకి పూసే అప్లేది ఏదైనా కండరాలు వదలడానికి, ఏదైనా వీక్ ఉంటే, లేదు వాతం ఎక్కువ ఉంటే, వాయువు ఎక్కువ ఉంటే, నొప్పులు ఉన్నప్పుడు ఇవి తగ్గడానికే పనికొస్తాయి. అంతే తప్ప ఇది పూసినంత మాత్రం మొత్తం రికవరీ అయిపోతుందంటే కుదరదు. నొప్పులు తగ్గుతాయి, కాళ్ళు చేతులు మూమెంట్ లేదంటే మూమెంట్ వస్తాయి, కొంచెం ఫ్రీ అవుతుంది, లూజ్ అవుద్ది. దీంతోపాటు అనేక మందులు చెప్పిండాను కడుపులోకి, దాన్ని కూడా చేసి వాడుకుంటూ వచ్చారంటే మీకు 100% మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి, దీనికి కావాల్సింది, దీన్నే మనము అడవి తులసి, మహాబీర గింజలు, మహాబీర చెట్టు అంటాము. దీని ఆకులు పేస్ట్ చేసుకోండి, ఒక 100 గ్రాములు. అదేవిధంగా జిల్లేడు ఆకులు, ఈ పండు మాగిండేది ఒక 21 ఆకు, పచ్చాకు ఒక 21 ఆకు మిక్సీకి వేసి పెట్టుకోండి. ఈ విధంగా ఆమిద్దం చెట్టు అండి, ఇది ఆమిద్దం చెట్టు. ఇది మొత్తం పువ్వు, ఆకు, కడ్డీ, కాయి, కాండం అంతా ఒక 200 గ్రాములు పేస్ట్ చేసి పెట్టుకోండి, బాగా దంచి. ఇక చూడండి, ఇది కసివిందాకు, ఈ కసివిందాకు పేస్టు 200. అదేవిధంగా ఉమ్మిత్తి చెట్టు అండి, నల్ల ఉమ్మిత్త, ఈ ఉమ్మిత్తకాయ ఒక 11, ఆకు పేస్ట్ ఒక 200 గ్రాములు. ఇక్కడ కుప్పింటాకు అండి, మనం కుప్పింటాకు, దీని పేస్ట్ ఒక 200 గ్రాములు. అదేవిధంగా ఇది తంగేడాకు ఒక పేస్ట్ 100 గ్రాములు. ఇక్కడ వాము అండి, మనం వంటకు వాడే వాము ఒక 100 గ్రాములు. జీలకర్ర, అదేవిధంగా మనం వంటకు వాడే జీలకర్ర ఒక 100 గ్రాములు. దాల్చిన చెక్క 100 గ్రాములు. పిప్పిళ్ళు ఒక 100 గ్రాములు. అదేవిధంగా వంటకు వాడే మిరియాలు 100 గ్రాములు. ఇక చూడండి, లవంగాలు ఒక 100. ఇది అక్కల కర్ర అండి, ఈ అక్కల కర్ర వచ్చి 200 గ్రాములు పౌడరు. అదేవిధంగా జాజికాయ, ఈ జాక్కాయ అనేది ఇది కూడా ఒక 100 గ్రాములు. వెల్లుల్లి అండి, వెల్లుల్లి ఒక 100 గ్రాములు పేస్టు. ఇవన్నీ సామాగ్రిలు మీరు రుబ్బుకొని ఒక దాంట్లో వేసి, ఒక రాగి పాత్ర కానీ కంచు పాత్రలో కానీ వేసి మీరు ఒక నైట్ వదిలేయాలి. అలాగే ఇవి మొత్తం ఒక పేస్టులు ఈ పౌడర్లు అన్నీ చేసి ఒక్కొక్క దాంట్లో వేసి వదిలేసి ఆయిల్ పోయాలండి. కానక నూనె 1/2 లీటరు, నువ్వుల నూనె ఒక 3/4 లీటరు, నాటావు నెయ్యి ఒక 1/2 లీటరు. మీరు ఇవన్నీ కలిపి ఒక పాత్రలో వేసి పెట్టేసి మరుసటి రోజు దీన్ని సన్న మంట మీద కాంచాల. మీరు సన్న మంట మీద కాంచితే మీకు ఇది పరిపూర్ణంగా ఉడికి ఇందులో ఉండే రసము, ఔషధాలంతా నూనెలోకి వచ్చి ఆ వాటర్ కంటెంట్ ఏముందో ఇదంతా ఇంకిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రం మిగులుతుంది. అప్పుడు ఈ ఆయిల్ తీసుకోవచ్చు, ఎత్తిపెట్టుకొని ప్రతిరోజు మీకు నొప్పులు ఉండే చోట, అదేవిధంగా పక్షవాతం ఉండేది, పక్షఘాతమైనా, భుజాల నొప్పులున్నా, తలనొప్పి ఉన్నా, మెడ నొప్పి ఉన్నా, కీళ్ళు నొప్పులు, మీకు 84 రకాలు ఏ నొప్పులున్నా, ఏ వాతం ఉన్నా దీన్ని వాడుతూ రావచ్చు. దీంతోపాటు కడుపు శుద్ధి చేసుకోవడానికి, రక్త శుద్ధికి, నరాల బలహీనతకి, వాతం పోవడానికి, దేహ పుష్టికి, కాల్షియంకి, మీ మోకాళ్ళలో గొజ్జు అరగడానికి, ఇవన్నిటికి ఆల్రెడీ కడుపులోకి మందులు చెప్పిండాను. వాటిని చేసి వాడుకుంటూ వచ్చారంటే 100% మీకు ఈ పక్షవాతానికి కానీ లేక ఈ మోకాళ్ళ నొప్పులకు కానీ తలనొప్పి కూడా పనిచేస్తుంది. ప్రతి దానికి సంబంధించింది పైపూతికి కడుపులోకి మందులు కూడా ఉంటాయి, మన ఛానల్లో చూస్తురండి. ఒకవేళ ఇవి కాని పక్షాన్ని నాకు కాల్ చేయండి, అవసరమైన వాళ్ళే కాల్ చేయండి. శాస్త్రాలు అడిగేవాళ్ళు కానీ, టైంపాస్కి మాట్లాడడానికి కానీ, మళ్ళీ నేను చెప్పిన స్టోరీ నాకే చెప్పడానికి దయచేసి ఎవరు ఫోన్ చేయకండి. మందులు అవసరమైన వాళ్ళకి వాళ్ళు మాత్రమే చేయండి.
నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.